शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। टीडीएसयू, एएसएफ, एसएफఐ కమ్యూనిస్టు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది। ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పుడు వరకు కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు। ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే విద్యార్థులు వాళ్ళ కోర్సు అయిపోయిన తర్వాత టీసీలు మెమోలకు వెళ్తే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక కోర్స్ ఫీజులు కట్టక కోర్స్ ఫీజు కడితేనే వాళ్ళకి టీసీలు మెమోలు ఇస్తామని ఈరోజు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉన్నది। అదేవిధంగా జూనియర్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ స్థాయిల దాకా కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా మహబూబ్నగర్, పాలమూరు జిల్లావాసి అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా కల్వకుర్తి ప్రాంత వ్యక్తినే కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం। మీరు గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్ ప్రచారంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కసిరెడ్డి